నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్ లో ఈ బర్డ్ ఫ్లూ ఒక్కసారిగా బయటపడింది. సుమారుగా 30,000 కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారించారు అధికారులు. ఒకసారిగా ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ బర్డ్ ఫ్లూ ఒక్కసారిగా తెర మీదకి రావడంతో అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. మళ్ళీ చికెన్ తినాలా వద్దా అనే చర్చ ప్రారంభమైంది. ఒక నెల రోజుల పాటు కాస్త సైలెంట్ గా ఉన్నాం. బర్డ్ ఫ్లూ అనే అంశం ఫిబ్రవరి మాసంలో పెద్ద ఎత్తున పేటరేగిపోయింది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినేటువంటి వారి సంఖ్య చాలా పూర్తిగా పడిపోయింది. చికెన్ అంటేనే అమ్మో అయ్య బాబోయ్ అంటూ కూడా అందరూ కూడా షాక్ గురయ్యారు. కానీ ఇప్పుడు కొంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సెట్ అవుతోంది, సెట్ బ్యాక్ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఏకంగా 30,000 కోళ్లకి బర్డ్ ఫ్లూ నిర్ధారించారు అధికారులు. ఈ నేపథ్యంలో చిట్యాల మండలం గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్ లో కూడా ఈ బర్డ్ ఫ్లూ గుర్తించారు. పరిసర ప్రాంతాల మొత్తం కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. వెటర్నరీ అధికారుల సమక్షంలో సుమారుగా 2 లక్షల కోళ్లని చంపేసి పాతి పెట్టేస్తున్నారు. కోళ్ల ఫామ్ లో సుమారుగా ఆ 2 లక్షల కోళ్లు ఉంటే అన్నిటికి కూడా సోకి ఉండే అవకాశం ఉంది. అన్నిటి కూడా సోకిందనే అనుమానంతో మొత్తాన్ని కూడా 2 లక్షల కోళ్లు, అర్థం చేసుకోండి 2 లక్షల కోళ్ళు అంటే ఎంత ఉంటుంది అనేది. 2 లక్షల కోళ్ళని స్వయంగా అధికారులే చంపేసి, మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన, పౌల్ట్రీ ఫామ్ లో ఆ కోళ్ళని సేకరిస్తున్నారు. చనిపోయిన కోళ్ళన్నింటినీ కూడా చంపేసి పాతరేస్తున్నారు. కింద గొయ్యి తీసి గొయ్యిలో పడేస్తున్నారు అధికారులు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో, ఆ కనిపించేటువంటి కోళ్ల ఫామ్ లో మొత్తం కూడా బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ళు అవన్నీ కూడా. సో 2 కోళ్ల ఫామ్ లో కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లాలో. బర్డ్ ఫ్లూ పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ సోకితే, మరో చోట చిట్యాల మండలం గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్ లో కూడా బర్డ్ ఫ్లూ సోకింది.